మీరు ఎన్ని అబద్ధాలు చెప్పదామని చూసినా ఇవన్నీ రికార్డ్స్. అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్న ఆఫీసర్లే ఇప్పుడు ఉన్నారు. మేము చెప్పేది ఏది తప్పు కాదు, కనుక్కోండి మీరు. అందుకే సంకల్ కుదుకును మానేసి ల్యాండ్ అక్విజిషన్ అవార్డు పాస్ మీద దృష్టి పెట్టండి. మేము ఇచ్చిన 100 కోట్లన్నా కానీ ఖర్చు పెట్టండి. పర్మనెంట్ నంబర్ తీసుకురండి నేషనల్ హైవేకి, నేషనల్ హైవే నంబర్ పర్మనెంట్ నంబర్ తీసుకురండి రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురండి, అప్పుడు కానీ పనులు మొదలు కావు. అట్లనే దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్, దీని వెనుక పెద్ద దోపిడీ వ్యవస్థ జరుగుతూ ఉన్నది దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ మీద. ఎందుకంటే మొత్తం ఇప్పుడు నా ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తున్నది. వీళ్ళకేం రాదు, దాంట్లో వాళ్ళే కాంట్రాక్టర్స్ కాల్ఫర్ చేస్తారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏమి రాదు వీళ్ళకు. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమున్నప్పుడే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు. మేము అలైన్మెంట్ ప్రపోజల్ కూడా పంపించినాము. దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము అలైన్మెంట్ ప్రపోజల్ పంపించినాము మేము ఉన్నప్పుడే. వీళ్ళు వచ్చి ఇప్పుడు 13 నెలలు అయింది. ఏమైంది మరి దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు ఏమైనాయి? ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. పైగా దాని అలైన్మెంట్ మార్పుల మీద పడ్డారు ఇప్పుడు వీళ్ళు. ఎవరెవరి భూమి ఎక్కడున్నది చూసుకుంటూ ఆ భూముల దగ్గరికి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ పోవాలి, దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ అక్విజిషన్కి 5,000 కోట్లు, రోడ్కో 10,000 కోట్లు, రఫ్లీ 15,000 కోట్లు అవుతాయి. ల్యాండ్ అక్విజిషన్లో 2.5 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 12,500 కోట్లు సెంట్రలే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ 12,500 కోట్లు సెంట్రల్ పెట్టుకుంటా అనంగా కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో అలైన్మెంట్ ఏదైతే ప్రపోజ్ చేసినామో వాళ్ళు దానికి ఓకే చెప్పిర్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పినటువంటి అలైన్మెంట్ని, రోడ్ అలైన్మెంట్ని ఇవాళ మారుస్తున్నారు. ఇలా అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్టు మారిస్తే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయదు ఆ ప్రాజెక్ట్ని. అయినా పర్వాలేదు, బ్యాంకుకి వెళ్ళి వడ్డీ అప్పులు తెచ్చైనా సరే 12,500 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తెస్తారట, ఈ రాష్ట్రం మీద భారం వేస్తారట. వేసి కానీ రోడ్డు మాత్రం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచే తిరిగి రావాలన్నట. వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తిరిగి రావడానికి దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ మార్చి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసే వీలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 12,500 కోట్ల భారం మోపి రాష్ట్ర ప్రభుత్వమే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని దక్షిణ భాగం చేయాలని ఇవాళ ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి ప్రజలు ఇది గమనించాలి. కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ భూముల దగ్గరికి రోడ్డు పోవాలని, ఈ రోడ్ వర్క్ని వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలని, తద్వారా ఏదో లబ్ధి పొందాలని సెంట్రల్ గవర్నమెంట్ చేస్తామన్నా కానీ లేదు, వద్దు మేమే చేస్తామని తెలంగాణ ప్రజల మీద 12,500 కోట్ల భారం మోపి మరీ ఇవాళ వీళ్ళు చేసే యోచనలో ఉన్నారు. అందుకే నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నేను R&B మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఉత్తర రీజనల్ రింగ్ రోడ్లో మేము చేసిన పనులు తప్ప మీరు ₹1 ఖర్చు చేయలేదు, 1 ఎకరం భూసేకరణ చేయలేదు. మీరు ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నామని చెప్పుకుంటున్న దానికి నేషనల్ హైవే నంబర్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇవేవీ లేనిది అది ప్రాజెక్టు స్టార్ట్ కాదు. ఉట్టిగా మీరు ప్రజలకు మాయబెట్టుడు, మాయమాటలు చెప్పుడు తప్ప ఏమి కాదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి, తొందరగా అవార్డు పాస్ చేయండి.
రైతులకు డబ్బులు ఇవ్వండి, ఇచ్చి భూమిని సేకరించండి, నంబర్ తీసుకురండి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకురండి, తీసుకొచ్చి తొందరగానే ఫిబ్రవరిలో మీరు స్టార్ట్ చేస్తామని చెప్పినారు. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ ఉత్తర భాగం ఫిబ్రవరిలో స్టార్ట్ చేయండి, మార్చిలో మళ్ళా నేను ఒక ప్రెస్ మీట్ పెడతా దాని మీద. మీరు నిన్న డాంబికాలు పోయినారు కదా, ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోద్ది, 2 నెలల్లో కంప్లీట్ చేస్తాను చేయండి, చాలా మంచిది. ఫిబ్రవరిలో స్టార్ట్ చేయకపోతే మాత్రం నేను మార్చిలో మళ్ళీ మిమ్మల్ని నేను ప్రశ్నించాల్సి ఉంటుంది. అట్లనే దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం వేయకుండా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే నేషనల్ హైవే వారు అలైన్మెంట్ అప్రూవ్ చేసినారో ఆ పాత అలైన్మెంట్ ప్రకారం, లేదు మీరు కొత్త అలైన్మెంట్ పోతే దానికి కారణాలు చెప్పండి, పారదర్శకంగా చేయండి, చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పియండి, ఒప్పించి ప్రాజెక్టుని నేషనల్ హైవే వాళ్ళే టేకప్ చేసేటట్టు చేయండి. అంతే తప్ప మీ స్వలాభం కోసం మీ గుత్తేదారులకు మీ తాబేదారులకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం మోపి అప్పులు తెచ్చి ప్రాజెక్టు చేపడతాం మంచిది కాదు. ఇది నేషనల్ హైవే వాళ్ళతోటే, దక్షిణ భాగం కూడా నేషనల్ హైవే వాళ్ళతోటే టేకప్ చేసేటట్టు చెయ్యాలా అని చెప్పి నేను R&B మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఇంకొక మాట,